ఇదిగోండి జస్ట్ ఇవైతే మెల్లో వేసుకున్నాను. ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు. లోపల చీకటిగా బావా 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 హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గుందు బాబా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నచ్చు నేను సర్ప్రైజ్కి వెళ్ళుకున్నాను నచ్చు. నీకోసమే గోల్డ్ చైన్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈ రేపు మా హస్బెండ్ బర్త్డే అండి. ఇప్పుడు నైట్ 12కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే తను పడుకున్నారన్నమాట. 12 అయిపోతుంది, 11:30 వరకు టీవీ చూశారు, పడుకున్నారు. ఇప్పుడు పడుకున్నారో లేదో కూడా తెలీదు. నేనైతే బయటకు వచ్చేసి రెడీ చేస్తున్నాను. నేనైతే జస్ట్ హెడ్ బాత్ చేశాను అనమాట. కొంచెం ఆయిలీగా ఉంది, వీడియో తీసుకుంటాను కదా అని చెప్పేసి. సో ఇప్పుడు సర్ప్రైజ్కి ప్లాన్ చేద్దాం సైలెంట్గాని. నేను తర్వాత అంతా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇవైతే లైట్ బెలూన్స్ అని చెప్పేసి తీసుకొచ్చనమాట. అంటే బెలూన్ ఊదిన తర్వాత లోపల లైట్ లాగా ఒక స్పార్క్ లాగా అనిపిస్తుంది అనమాట. సర్లే మనకి లోపల చీకటిగా ఉంటుంది కదా, ఈ లైట్ బెలూన్స్ పెడితే కొంచెం వెలుగు వస్తుంది అని చెప్పి కొన్నాను. కానీ అసలు వద్దమే రావట్లేదండి. ఇదేంటో నాకు ఏం అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఊదిన బెలూన్స్ కదా, ఇప్పుడు ఊదాలంటే కొంచెం కష్టమే. అలా నేను చూస్తూ ఉన్నాను కానీ లోపల లైట్ అయితే అసలు రావట్లేదు. ఇది పట్టుకుని లాగితే కనుక లైట్ వస్తుందని చెప్పారు కానీ ఇది పట్టుకుని లాగాను, అసలు రాలేదు. జస్ట్ కామెడీగా అనిపించింది అన్నమాట. ఇంక ఈ బెలూన్స్ తోటే టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంక బెలూన్స్ అది ఏమీ ఓదకుండా పక్కకు పెట్టేశానండి. చిరాకు కూడా వచ్చేసింది. ఇదిగోండి నేను మా హస్బెండ్కి గిఫ్ట్ల కింద ఇవ్వడం కోసం ఒక 3 గిఫ్ట్లు కొన్నాను. ఇంకా 30 years దాటిపోయినాయి కాబట్టి ఒక 3 గిఫ్ట్లు అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా మరీ అన్ని గిఫ్ట్లు ఇవ్వాలంటే నా వల్ల కాదు. అందుకని ఏంటంటే ఒక బ్రాండెడ్లోనే అప్పుడప్పుడు సమ్ టైమ్స్ ఏమైనా చిన్న బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి ఒక మంచి వాచ్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే దీంతోపాటు ఆఫీస్కి పెట్టుకుని వెళ్ళడం కోసం క్యాషియో ఉంటుంది కదా, ఆ క్యాషియోది నార్మల్ వాచ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా దాంతోపాటు ఎక్స్పెన్సివ్ ఈ గోల్డ్ చైన్ కూడా ఒకటి తీసుకున్నాను. ఈ గోల్డ్ షాప్ వీడియో నేను నెక్స్ట్ పెడతానండి. దీంతోపాటు ఇంకా ఏం తీసుకున్నాం అన్నది. మొన్న అక్షయ తృతీయ రోజునైతే తీసుకున్నాము. కాకపోతే నేను అప్పుడే గోల్డ్ షాప్ వీడియో పెట్టకూడదు, ఎందుకంటే లాస్ట్ టైం మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వీడియో చేసాం కాబట్టి. ఆ వీడియో చేసిన నేను మే ఎండింగ్ వరకు నేను అలాంటి గోల్డ్ షాప్ వీడియో పెట్టడానికి లేదు. కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అవ్వాలి. అందుకని చెప్పేసి గోల్డ్ షాప్ వీడియో పెట్టలేదు. ఇంక ఇదైతే నార్మల్ వాచ్ అండి. డైలీ మా హస్బెండ్ ఆఫీస్కి పెట్టుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి, క్యాజువల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇంక ఈ 3 కూడా పార్సల్ అంటున్నాను చూడండి, ప్యాకింగ్ చేసేస్తున్నాను. నిజంగా ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట. మా హస్బెండ్ బయటకు వచ్చేస్తారు అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ చైన్ అయితే మా హస్బెండ్కి నచ్చి తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఊరికే సరదాగా 3 గిఫ్ట్లు ఇద్దామని చెప్పేసి ఇలా ప్యాక్ చేస్తాను. యాక్చువల్లీ ఈ చైన్ వచ్చేసి నా శాలరీతోటి, నా డబ్బులతోటి కొన్నదన్నమాట. మనకి ఈ చైన్ వచ్చేసి 1,20,000 దాకా అయ్యింది. నేను తర్వాత గోల్డ్ షాప్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ అయితే నార్మల్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి 10.5 grams ఉందండి. ఆల్మోస్ట్ 11 grams ఉంది. చాలా బాగా వచ్చిందన్నమాట. అంటే లైట్ వెయిట్లో హెవీగా కనిపిస్తుంది. బాగా అనిపించింది. ఏం పొడగలు తెచ్చాను కానీ ఎలా వదాలో అర్థం కావట్లేదు. ఈ బెలూన్స్ అయితే తీరా ఇంత రేట్ పెట్టి తీసుకొచ్చాను కదా, ఊదకపోతే అలాగని చెప్పేసి చాలా ట్రై చేశాను అనమాట. ఒక 2-3 బెలూన్స్ అయితే ట్రై చేశాను కానీ అసలు వచ్చి వస్తలేదండి. చిరాకు కూడా వచ్చేసింది. ఎందుకురా బాబు కొన్నాను అనవసరం. కానీ నాకు యాక్చువల్లీ ఏంటంటే ముందు రోజు నేను ఇవన్నీ రెడీ చేసుకుందును. యాక్చువల్లీ ముందు రోజు రెడీ చేస్తే బెలూన్స్ ఉండవు కదా. యాక్చువల్లీ అదే రోజు రెడీ చేసుకుందామంటే మాకైనా 2 rooms ఉన్నాయనుకోండి. ఒక రూమ్లో చక్కగా మా హస్బెండ్ పడుకున్న తర్వాత వెళ్ళిపోయి అంతా డెకరేట్ చేద్దును. కాకపోతే మాది సింగిల్ రూమ్ కాబట్టి మళ్ళీ మా హస్బెండ్ అంతా చూసేస్తారు కదా అని చెప్పేసి ఇలా మా హస్బెండ్ పడుకున్న తర్వాత అప్పటికప్పుడు ఇవన్నీ చేయాల్సి వచ్చింది మాట. ఇంక టైం అయితే 12 అయిపోతుంది. మా హస్బెండ్ అయితే ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. ఇంక మనం చిన్న కేక్ అది కొన్నాను, అదంతా కూడా కొంచెం డెకరేట్ చేసేసి పట్టుకెళ్ళిపోదాము.
నేనైతే అప్పటికప్పుడు లూలుకి వెళ్ళి ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చానండి. లూలులో అన్ని పెద్ద కేక్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ అంత పెద్ద కేక్ కొన్నా కానీ ఎందుకు మళ్ళీ మనం కేక్ ఉందంటే నేను తినేస్తాను అనమాట. హెవీగా తినేస్తాను, చాలా ఇష్టం. మళ్ళీ అవంతా తిని హెల్త్ పాడు చేసుకోవడం, ఫ్యాటీ ఇదంతా ఎందుకని చెప్పేసి చిన్న కేక్ తీసుకున్నాము. అదే అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనుకోండి పెద్ద కేక్ అయితే బాగుంటుంది. కానీ ఇంకా మనం ఎవరికి ఇస్తాము, మళ్ళీ అదంతా మనమే తినాలని చెప్పేసి వద్దు, సింపుల్గా చిన్నగా కట్ చేసుకుందాం, మనకి చిన్న కేక్ ఇద్దరం తినడానికి సరిపోతుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇంట్లో చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి. ఆ క్యాండిల్స్లో ఇలా ప్లేట్లోనే రౌండ్గా పెట్టేశాను. క్యాండిల్స్ కూడా ఏమీ కొనలేదండి, ఎందుకంటే క్యాండిల్స్ కట్ట ఊదాం కదా. అండ్ అలాగే చిన్న చిన్న లైట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర, దానికి బ్యాటరీస్ అవి సెట్ చేసేస్తున్నాను. ఇంకా వెంటనే లోపల లైట్ వేసామంటే అంత అందంగా కనిపించదు, అలా చీకటిగా ఇలా చిన్న చిన్న లైట్స్తో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ లైట్స్తో అయితే ఇలా ప్లాన్ చేస్తున్నాను. నిజంగా మనకున్న దాంట్లో బర్త్డే ఎలా అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చండి, పెద్ద పెద్ద గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకోక్కర్లేదు. సింపుల్గా ఆ క్షణం మనం సంతోషంగా ఉండడం కోసం చిన్న కేక్ తెచ్చన్నా సరే మన పార్ట్నర్ని హ్యాపీ చేసామనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. ఆ మెమొరీస్ అనేవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను కదండి. ఇన్ ఫ్యూచర్ కూడా మా పిల్లలు అలాగే మా మనవళ్ళు ఇవన్నీ ఈ వీడియోస్ అన్నీ చూసినప్పుడు ఆహా మా అమ్మమ్మ మా తాతయ్య మా మమ్మీ మా డాడీ ఇలా చేసుకున్నారా అని చెప్పేసి అనుకుంటారు కదా. ఈ వీడియోస్ అన్నీ ఒక మెమరబుల్గా అలా గుర్తుండిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఇదిగోండి జస్ట్ ఇవైతే మెల్లో వేసుకున్నాను. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు, లోపల చీకటిగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి పర్లేదు ఏదో వెలుగు వచ్చేస్తుంది. చిన్న కేక్ పట్టుకొచ్చాను, అది కట్ చేయించేద్దాము, చూద్దాం రియాక్షన్ చూద్దాం. బావా బావా బావా, హ్యాపీ బర్త్డే బావా, హ్యాపీ బర్త్డే బాబా, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నీకు సర్ప్రైజ్ లెగు 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 లెగు, బర్త్డే బాయ్ లెగు. బావా హ్యాపీ బర్త్డే టు యూ. Thank you. హ్యాపీ బర్త్డే టు యూ. Thank you. హవి సర్ప్రైజ్ కట్ చేయాలి. నీకు కాస్ట్ గిఫ్ట్ కదా జరిగా. హ్యాపీ బర్త్డే తెచ్చుకున్నా. Thank you. ఇంకా తిని మంచిగా. హ్యాపీ బర్త్డే బాబా. అదే లోపలికి అయిపోతుంది. అందుకే చిన్న కేక్ తెచ్చి థ్యాంక్ యూ. 30 years వచ్చేసిందా? 30 years స్టార్ట్ చేసిందండి. చెప్పా చాక్లెట్ ఇది. చాక్లెట్లు ఇంత చిక్కుకుంటాయి కదా. వాచ్ గారికి వచ్చాను. ఓపెన్ చేయి, నీకు నచ్చుతున్న లగ్జరీ ఇది. దిస్ ఇస్ ద బ్రాండింగ్ సర్టిఫికేట్. మళ్ళీ ఉత్తరానికి ఇది ఇంకా ఓపెన్ చేసుకోవాలి ఇవన్నీ. ఎలా ఉంది? బాగుంది, చాలా గుడ్, నైస్. నెక్స్ట్ గిఫ్ట్ గుడ్, బాగుంది కదా. చాలా బాగుంది.
ఇది క్యాషియో, నీకు ఇష్టం కదా. ఇదేమో డైలీ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి. ఇది ఆఫీస్కి ఎట్టుకెళ్ళడానికి నార్మల్ వాచ్, అదేమో హై క్వాలిటీ వాచ్. డైలీ వేరా? ఇది డైలీ ఆఫీస్కి ఎట్టుకెళ్ళు. ఎలా ఉంది? సూపర్. సింపుల్గా కొన్నా, డైలీకి కదా, నువ్వు ఇలానే పెట్టుకుంటావు కదా. ఇదేమో కొంచెం లగ్జరీ టైపు. ఇది హై బ్రాండ్ బావ, ఆలివ్ అయినా సమ్ ఏదో వచ్చింది. బాగుంది, చాలా బాగుంది రెండు. మధ్యలో అయిపోయినాయి. ఇది థర్డ్ గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. గిఫ్ట్లు ఇస్తారా? నీకు 30 years దాటేసింది కదా, అందుకే ఇచ్చేసారు 3 గిఫ్ట్లు. నీకు ఇంకా గోల్డ్ కన్నునొచ్చు, నీకే గోల్డ్ కన్నునొచ్చు, నేను సర్ప్రైజ్ గిల్ కన్నునొచ్చు. చిప్పల్లి. నీకోసమే గోల్డ్ చైన్. ఇది అన్నిటికంటే ఇంకా హై కాస్ట్ కదా. చాలా బాగుంది. నేను ప్రేమతో కొన్నాను. థ్యాంక్ యూ. బావ రేపు పొద్దున్న దేవుడి దగ్గర పెట్టి అప్పుడు దండం పెట్టుకుని వేసుకుంది కానీ మెల్లో. హ్యాపీ బర్త్డే బావా, హ్యాపీ బర్త్డే బుజ్జి బాబులు, హ్యాపీ బర్త్డే గుండు బావా, హ్యాపీ బర్త్డే పొట్టి బావా, హ్యాపీ బర్త్డే బండి బావా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ గిఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. 2 వాచ్లు, బంగారం చైన్. మరి కేకు 2 వాచ్లు, బావా. బంగారం చైన్. బావా నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు కాదు, రేపు సాయంత్రం ఇస్తాను. మంచి సర్ప్రైజ్ చూసుకో బావా. ఐ లవ్ యూ బావా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కదా చెప్పాలి. ఇదే చెప్తున్నాను మరి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ మీ. గాడ్ బ్లెస్. దేవుడిని చల్లగా చూడగా. ఆమేన్. కాదు, ఓం శాంతి శాంతి శాంతి. ఏంటి మళ్ళీ చెప్పు. ఇలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం బాగానే. నేను మళ్ళీ మీ దానికి నేను ఏమన్నా నాకు ఏం తెలుపులేదు. యాక్చువల్లీ ఈ రోజు ఈ మే 6th మా హస్బెండ్ బర్త్డే కదా, మే మంత్ లోనే నా బర్త్డే కూడా. చూద్దాం ఏమవుతారా. బై 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 బై. బావా హ్యాపీనా? హ్యాపీ, సూపర్. గిఫ్ట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఐ లైక్ ఇట్. 2 వాచెస్, ఒక గోల్డ్ చైన్, మా బావ బర్త్డే గిఫ్ట్స్ మాట. హౌ ఇస్ ఇట్ బావా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నేను చల్లగా చూడగా. అలా కాదు, మంచిగా నమ్ము కవర్లు ఎప్పోయే ప్రయత్నాలు ఉన్నారు. ఓకే అండి, రేపు మార్నింగ్ అయితే కలుద్దాం మళ్ళీని. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఈరోజు ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను. ఇంకా మా హస్బెండ్ బర్త్డే రోజున ఆయనకి నచ్చిన వంటలు అయితే చేసేస్తున్నాను. ఇంకా ఆయన అయితే చక్కెర పొంగలి, అలాగే గారెలు, మజ్జిగలో గారెలు వేయమన్నారన్నమాట. సో తనకి నచ్చినవి అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. 3 cups అయితే పెసరపప్పు, 1 cup బియ్యం కూడా తీసుకున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ప్రసాదం అంతా తీసుకెళ్తానని చెప్పేసి అన్నారన్నమాట. అంటే చక్కెర పొంగలి నేను ఏం చేశానంటే మొత్తం 3 cups పెసరపప్పు, 1 cup రైస్ తీసుకున్నాను కదా. మొత్తం నేను వాటర్ వచ్చేసి ఒక 6-7 cups వరకు వాటర్ అయితే వేసేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఇది వచ్చేసి కుక్కర్లో పెట్టేస్తాము. ఇంకా కుక్కర్లో పెట్టేస్తే మనకి పని కూడా త్వరగా అయిపోతుంది, త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అనిపించదు, త్వరగా పని అయిపోతుంది. ఇంకా చక్కెర పొంగల కోసం అయితే అది కుక్కర్లో పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. పెరుగు కూడా గిలకిచ్చేసి పక్కకు పెట్టేసాను అనమాట. ఇదేంటంటే మజ్జిగలో ఆవడలు చేయడం కోసం ఇది తాలింపు పెడతాం కదండి, మజ్జిగ, పెరుగు మజ్జిగ అంటారు, సమ్ ఏదో ఒకటి అంటారు కదా, అదైతే నేను తాలింపు పెట్టేస్తున్నాను. ఇది తాలింపు పెట్టేసి ఇందులో మజ్జిగ వేసేసి రెడీ చేసేసాం అనుకోండి. గారెలు వేయగానే వేసి వేడివేడిగా ఇందులో అయితే వేసేస్తాం అన్నమాట. ఇంకా అలా అయితే ఇది తాలింపు పెడుతున్నాను. ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం క్యారెట్ కూడా గ్రేట్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే ఎక్కువ ఫ్రై చేయం, జస్ట్ అలా పైన వేస్తాము, లైట్గా చాలా సన్నంగా ఇలాగ తురిమేస్తున్నాను.
ఇంకా మొన్న అయితే అమెజాన్లో కొన్ని వంట సామాన్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా అమెజాన్ నుంచి మొన్న వచ్చింది కానీ నేను ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలేదు మాట. ఇంక ఈ వీడియోలో అయితే చేసేస్తున్నాను. ఇంకా నాన్ స్టిక్ ఉంటాయి కదండి, మ్యాక్సిమం నేనైతే నాన్ స్టిక్ యూస్ చేయను. కాకపోతే ఇవి కొంచెం మంచి నాన్ స్టిక్కే అంట, బాగుంది, రివ్యూస్ కూడా బాగున్నాయి. ఇంకా రేటింగ్ చూస్తాం కదా, రేటింగ్ కూడా బాగా అనిపించింది, అందుకని చెప్పేసి ఈ ఆర్డర్ పెట్టాను. మనం లైక్ చక్కెర పొంగలి ఇలా కొంచెం ఎక్కువ కుక్ చేసే ఐటమ్స్ ఇలా నాన్ స్టిక్లో చేసామనుకోండి మాడకుండా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రసాదాలు చేయడం కోసం మెయిన్ ఈ నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం చక్కెర పొంగలి చేద్దామని చెప్పేసి ఇంకా అన్బాక్సింగ్ చేసేస్తున్నాను అనమాట. చిన్న చిన్న పాన్ టైపు ఒక 2 తీసుకున్నాను. ఇవేంటంటే చిన్న చిన్నగా పాయసం అది చేసినప్పుడు అంటే ఓన్లీ దేవుడి పర్పస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంట్లో కుక్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా నేను ఏంటంటే నాన్ వెజ్ వండేస్తున్నాను, ఆమ్లెట్స్ వేసేస్తున్నాను, అలా అన్నీ యూస్ చేస్తున్నాను కాబట్టి దేవుడికి పని చేయవు కదా. అందుకని ఇందులో ఓన్లీ దేవుడికి సంబంధించిన వస్తువులు వండడం కోసం ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇవి క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించిందండి నిజంగా. నేను రేటింగ్ చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దుబాయ్లో ఉన్న వాళ్ళు కొనుక్కుంటాము అని అనుకుంటే కనుక మనకి ప్రైస్ కూడా బాగానే పడ్డాయండి. ఈ 3 పీసెస్ వచ్చేసి 120 dirhams ఏదో పడ్డది. అది నార్మల్గా తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి, ఇంత 50 dirhamsకి 60 dirhamsకి వచ్చేవి కూడా ఉంటాయి. కాకపోతే అవి అంత మంచిది కాదు, లోపల మనకి కోటింగ్ ఉంటుంది కదా నాన్ స్టిక్, అదంతా పాడైపోతుంది అన్నమాట. ఇదేంటంటే పాడవకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా మంచి నాన్ స్టిక్ అని చెప్పేసి నేను ఆ కామెంట్స్ అవన్నీ చదువు మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఆ రేటింగ్లోని రివ్యూస్ ఇస్తారు కదా, రివ్యూస్ చదివి ఆర్డర్ పెట్టానమాట. లిడ్ కూడా చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఇంకా మనం ఈజీగా కుక్ చేసుకోవడానికి ఈ నాన్ స్టిక్ పాన్స్ అవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది కంప్లీట్ వీడియో కూడా నేను ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను నేను. ఇంక ఈ పాన్ బేస్ కూడా చాలా థిక్గా అనిపించింది, చాలా బాగుందండి చూడడానికి కూడాని. ఇంకా బెల్లం అయితే తురిమేస్తున్నాను. మాకు ఇక్కడ దుబాయ్లో బెల్లం కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట, దాన్ని తురమడం కష్టం, అందుకని ఇలా కుమ్మేయడమే రాయించుకుని. సో మనకి ఈ చక్కెర పొంగలో బెల్లం అయితే బాగుంటుందన్నమాట, అందుకని చెప్పేసి బెల్లం అయితే ఇలా కుమ్ముతున్నాను. మరి ఎక్కువ స్వీట్ కాకుండా లైట్ స్వీట్తో చేద్దామని అనుకుంటున్నా. ఇంకా ఫస్ట్ అయితే బెల్లాన్ని ఒక కొంచెం వాటర్ వేసి పాకం కట్టించేస్తున్నా. తర్వాత ఇంకా వడపెట్టేసి ఇదే ప్యాన్లో నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కదా రైస్ పెసరపప్పు, ఇది కూడా వేసేసి బెల్లం వాటర్ కూడా వేసేసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికిచ్చేస్తాము. సో మనకి ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందో ఇంకా అప్పుడైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా నాకు బెల్లం సరిపోలేదని కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను. ఇంచుమించు ఒక 1/2 kg నెయ్యి అయితే వేసానండి ఈ ప్రసాదానికి. అంటే ఈ చక్కెర పొంగల్కి మినిమం ఇంత నెయ్యి వేస్తేనే కానీ టేస్ట్ అనేది రాదన్నమాట. దాంతోపాటు ఇలాచి పచ్చకర్పూరం కూడా వేశాను. ఈ 2 వేసామంటే సేమ్ మనకి టెంపుల్లో పులిహోర అంటున్నాను చూడండి, టెంపుల్లోని చక్కెర పొంగల్లా ఉన్నట్టు ఉంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేంటంటే జీడిపప్పులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. నెయ్యి కూడా చూసారా ఇలా పైకి వచ్చినట్టు ఎలా ఉందో. సో నెయ్యి ఇలా ఉంటేనే చక్కెర పొంగలి గుళ్ళో ఉన్న టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకా నార్మల్గా అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకుంటాను, కానీ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి తను పూజ చేసుకుంటారని చెప్పేసి దేవుడి పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నా. ఇంకా మా హస్బెండ్ బాత్ చేసేసిన తర్వాత దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి సామాన్లు అయితే ఇచ్చేసారు. ఇంకా నేను ఎలాగో ఇంకా 12 ఆ టైంకే కదా బాత్ చేసిందని చెప్పేసి నేను మార్నింగ్ బాత్ అది ఏం చేయలేదు కదా, ఇంకా నార్మల్గా క్లీనింగ్ అయితే చేసి ఇచ్చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే సర్దుకుని పూజ అయితే చేసుకుంటారు. ఇంకా పుట్టినరోజు అంటేనే కొత్త బట్టలు వేసుకుంటాం కదండి. ఇంకా నేవీ బ్లూ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ బట్టలు అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసి మేము మ్యాక్స్లో తీసుకున్నాము. ఇంకా కొత్త బట్టలు కదా అని చెప్పేసి పసుపు బొట్టు పెడుతున్నాను. ఇంకా మా హస్బెండ్కి బట్టలు ఇచ్చేసిన తర్వాత గారెలు అయితే వేసేస్తున్నాను. గారెల పిండి వచ్చేసి నిన్న సాయంత్రమే రుబ్బేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. పని అంతా కూడా త్వరగా అయిపోతుందని చెప్పేసి, లేదంటే ఎర్లీ మార్నింగ్ మనం ఇవన్నీ రుబ్బుకొని చేసుకోవాలంటే ఆఫీస్కి లేట్ అయిపోతుంది, అందుకని చెప్పేసి ఇంకా త్వరగా అయిపోతుందని చెప్పేసి నైట్ ఇలా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే ఈజీగా గారెలు కూడా త్వరగా వేసేసుకోవచ్చు. ఇంకా వేసినట్టు వేడివేడి గారెలు ఉంటాయి కదండి, అవి అయితే పక్కన మజ్జిగ చేశాను కదా, ఆ మజ్జిగలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. హస్బెండ్ అయితే దేవుడి దగ్గర సర్దుకుంటున్నారు. సో నేను అన్నీ వాష్ చేసి ఇచ్చేసాను కదా, అండ్ ఇప్పుడు అలాగే తను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఆఫీస్ కూడా లేట్ అయిపోతుంది. ఇదిగోండి గారెలు అయితే ఇలా చేశాను, అండ్ అలాగే ఇవి వచ్చేసి మజ్జిగలో గారెలు అన్నమాట.
సో మా బర్త్డే బాయ్. తిను. నేను ఇంకా ఫ్రెష్ అవ్వాలి. మా హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అయిపోతుందని చెప్పి త్వరగా పెట్టేశాను. సరే బాబు మీరు తినండి అయితేనే. ఇంకా మా హస్బెండ్కి టిఫిన్ కూడా పెట్టేశాను ఇంకా. సో ఈరోజు అయితే వంటలేదు. ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి పంపించడం కోసం ఇలా కొంచెం ప్యాక్ చేసేసాను. లైక్ ఇవన్నీ మధ్యలో గారెలు అండ్ అలాగే కొంచెం ప్రసాదం అలా పెట్టాను. ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. జస్ట్ నైట్ వేసుకున్నాను కదా, కొద్దిసేపే వేసుకున్నాను డ్రెస్. అండ్ అలాగే ఇప్పుడు ఇదే పేర్ చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ మనము పార్టీకి వెళ్ళినప్పుడు వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు జస్ట్ ఇంట్లో పూజ మళ్ళీ మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ మొక్కలకి ఇంకా వాటర్ కూడా వేయలేదు. టైం అయితే 10 అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే మనం మొక్కలకి వాటర్ వేసేసి తర్వాత పూజ చేసుకుందాం. మళ్ళీ ఎండ వచ్చేస్తే కష్టం కదా. సో మార్నింగ్ వేసేస్తాను. కాకపోతే ఈరోజు పూజలు ఇవన్నీ అదే లైక్ వంట ఇవన్నీ ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఫస్ట్ అయితే మనము వాటర్ వేసేసి పూజ చేసుకుందాం. ఇదిగోండి వితౌట్ ఎనీ మేకప్ మాట. నేను ఎలాంటి మేకప్ వేసుకోలేదు. ఇది నా ఒరిజినల్ స్కిన్. లైక్ నాకు ఫుల్ పోర్స్ అయితే ఉంటాయి. ఏదైనా ఒక మంచి క్రీమ్ ఉంటే సజెస్ట్ చేయండి, యూస్ చేస్తాను. ఏంటంటే నేను ఒక 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఫుల్ పింపుల్స్ ఉండేవి అన్నమాట. ఫేస్ మొత్తం పింపుల్స్ కింద ఉండేవి. అవి మొత్తం ఇలా చితిపేసేదాన్ని, చేతులతో పెట్టి ఇలా గోకేయడం ఇలా చేసేదాన్ని. అందరూ చెప్పేవారు ఓపెన్ పోర్స్ వచ్చేస్తాయి, గుంటలు పడిపోతే, అలా చెయ్యొద్దు అని చెప్పేసి. మనం వింటామేంటి, ఎవరి మాట ఏనమాట. ఇంకా అలా చేయడం వల్ల ఇలా పోర్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్స్కి గట్రా వెళ్ళలేము, అంత పెయిన్ ఎవరు భరించలేరు కూడా. ఇంకా లైక్ నేను రోజు ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మీకేమైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మనం నెక్స్ట్ పూజ అది చేసుకుందాం. ఇదిగోండి చక్కగా పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ అలాగే నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను. ఇలాగ చక్కెర పొంగలి, గారెలు, ఇంకా అమ్మవారికి ఇంకా గోల్డ్ చైన్ కూడా అక్కడ పెట్టేసి దండం పెట్టుకున్నా. ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వేసుకుంటారు. ఇదండి నా పూజ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు ఈవినింగ్ అయితే మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ పార్టీ అయితే అరేంజ్ చేశాను. ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అన్నమాట. లైక్ ఒక లగ్జరీ యాచ్లోని లైక్ క్రూజ్ యాచ్ ఇలా ఉంటాయి కదా. సో అందులో ఒక లగ్జరీ యాచ్లో అయితే నేను బుక్ చేశాను. అది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అది నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తానండి. ఇదంటే క్లమ్జీ అయిపోతుంది అన్నమాట. ఇదైతే ఒక షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ లాగా ఎండ్ చేసేస్తున్నాను. అంటే ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ చాలా సింపుల్గా. అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఈ మంతే నా బర్త్డే కూడా వచ్చింది. అండ్ అలాగే మా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఈ మంతే అన్నమాట. మొత్తం అన్నీ మావి మేలోనే వచ్చినాయి. సో నేను అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ అలాగే మా హస్బెండ్కి మంచిగా బర్త్డే విషెస్ అయితే చెప్పండి, బర్త్డే విషెస్ అయితే చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటన్నది. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేస్తున్నారా లేదా అన్నది కూడా చెప్పండి. అది మాత్రం చాలా బాగుంటుంది, అది ఖచ్చితంగా చెప్తాను.